వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ వెల్లడి. రిజర్వేషన్లపై అభిప్రాయాలు వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. ధాన్యం సొమ్ములు మిల్లర్ల నుంచి రికవరీ చేస్తాం. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. నిజామాబాద్ పాత డీఈఓ కార్యాలయంలో నూతన సెంటర్ను ప్రారంభించిన జిల్లా జడ్జ్ కుంచాల సునీత. టీజీఎస్పీ కానిస్టేబుల్ల న్యాయపరమైన డిమాండ్స్ను పరిష్కరించాలి. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మీడియాతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బిచ్కుందాలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే. జగిత్యాల పట్టణం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడి. ధన్తేరస్ ఎఫెక్ట్ ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసుకున్న బంగారం ధర తులం 82,000 పలికింది. కిలో వెండి 1,03,000. కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారం షాపులు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా గోవత్స ద్వాదశి వేడుకలు. గోశాలలో, ఆలయాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదుతో పాటు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించిన నిజామాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జ్ టి శ్రీనివాస్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడా పరిధి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన నూడా చైర్మన్ కేశవేణు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. సిపిఐఎంఎల్ ఏఐటీకేఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన బాధితులు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు విస్తృత ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు తయారు చేస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ వెల్లడించారు. నిజామాబాద్లో బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రజలు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా వెల్లడయ్యే అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషాపై తెలంగాణ బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలతో కూడిన నివేదికను సమర్పిస్తుందని కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తెలిపారు. ఈ నివేదిక పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో ఉండే విధంగా కమిషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్, బాలలక్ష్మిలతో కూడిన బృందం మంగళవారం నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాకు సంబంధించి బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. బీసీ సంఘాల నాయకులు, వివిధ వర్గాల వారు హాజరై రాతపూర్వకంగా విజ్ఞాపనలు కమిషన్కు అందిస్తూ మౌఖికంగా కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. బహిరంగ విచారణ ప్రక్రియకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత నమూనాలో అఫిడవిట్తో కూడిన వినతులు కమిషన్కు సమర్పించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు.
జనవరి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా రావటం లేదు. దాంతో కొంత అభివృద్ధికి అనేది దెబ్బతగులుతుందనే ఉద్దేశంతో ఓటర్ లిస్టు ఆధారంగా బీసీల సంఖ్యను నిర్ధారించి రిజర్వేషన్స్ చేసి ఎన్నికలకు పోదామనే ఒక ఆలోచనలో కొందరు ఉంటే బీసీ కమిషన్ తరఫున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు తెలంగాణలో ఒక పాపులర్ డిమాండ్ ఉంది. ఈ సందర్భంగా కమిషన్ విధి విధానాల గురించి చైర్మన్ జి నిరంజన్ క్లుప్తంగా వివరించారు. స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం పూర్తయి ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుండి వచ్చే నిధులు నిలిచిపోయాయని అన్నారు. దీంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోందని, ఇందులో భాగంగా స్థానిక సంస్థలలో ఆయా వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై అధ్యయనం కోసం బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుండి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులు వెల్లడి కానున్నాయని, రిజర్వేషన్ల ఖరారుకు సర్వే అంశాలు దోహదపడతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బీహార్ రాష్ట్రంలో 62% బీసీల జనాభా ఉందని, దీని ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని అక్కడి ప్రభుత్వం భావించగా ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరణ తెలిపిందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో సైతం సర్వే నిర్వహించినప్పటికీ గత దశాబ్ద కాలంగా నివేదికను వెల్లడించని పరిస్థితి నెలకొని ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు రూపొందించాలని కమిషన్ గట్టి కసరత్తులు చేస్తోందని తెలిపారు. మొత్తం జనాభాలో వారి తమాషా ఎంత, దానికి అనుగుణంగా వారికి రిజర్వేషన్స్ కల్పించాలనే ఒక స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సర్వేను పూర్తి చేస్తామని, ఇంటింటికి వచ్చి ఎన్యూమరేటర్లకు సహకరిస్తూ పూర్తి సమాచారంతో కూడిన వివరాలను నమోదు చేయించాలని, ఈ దిశగా ప్రజలను చైతన్యపరచాలని కుల సంఘాల ప్రతినిధులను చైర్మన్ కోరారు. నవంబర్ 13వ తేదీ వరకు సర్వే పూర్తవుతుందని, అనంతరం ఆన్లైన్లో డేటాను నిక్షిప్తం చేసి డిసెంబర్ 9లోగా ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు నివేదిక అందజేస్తామని తెలిపారు. బహిరంగ విచారణ సందర్భంగా ముఖ్యంగా విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణపై ప్రజలు తమ స్థితిగతులను వెల్లడిస్తూ రిజర్వేషన్లు కోరుతున్నారని అన్నారు. కాగా బహిరంగ విచారణలో నేరుగా కలవలేకపోయిన కుల సంఘాలు ప్రజలు ఏవైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే వచ్చే నెల నవంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా హైదరాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయం, ఖైరతాబాద్, జలమండలి 4వ అంతస్తులో నేరుగా కానీ పోస్టు ద్వారా కూడా అభ్యర్థనలు పంపవచ్చని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ బీసీ కమిషన్కు విజ్ఞాపనలు సమర్పించేందుకు, బహిరంగ విచారణకు హాజరయ్యే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, నిర్దేశిత నమూనాలో వినతులు అందించేలా సహకరించేందుకు హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంచామని అన్నారు. సామాజిక, ఆర్థిక విశ్లేషణకై సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లను, సూపర్వైజర్లను గుర్తించడం జరిగిందని, మాస్టర్ ట్రైనర్లచే వారికి సర్వే అంశాలపై శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క కుటుంబం సైతం మినహాయించబడకుండా ప్రతి ఒక్కరి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, కుల వివరాలను సమగ్రంగా సేకరించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కాగా బహిరంగ విచారణ కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కమిషన్ బృందానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, వివిధ సంఘాల ప్రతినిధులు కమిషన్కు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కమిషన్ బహిరంగ విచారణ ప్రక్రియలో స్పెషల్ ఆఫీసర్ సతీష్, జిల్లా బీసీ సంక్షేమాధికారిని స్రవంతి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఇక్కడికి ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కూడా సహాయం అందించేటందుకు మనం ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా నోటరైజర్ చేయడానికి కూడా మనము డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి కూడా నోటర్స్ కూడా ఒక ఇద్దరిని ఇక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది సార్. సో మన జిల్లాకి సంబంధించి ఇప్పుడు త్వరలో జరగబోయే సోషల్ ఎకనామిక్ సర్వే కూడా సార్ మన జిల్లాలో కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాం సార్. అంటే ఎన్యూమరేటర్స్ని ఐడెంటిఫై చేయడం, సూపర్వైజర్స్, అదేవిధంగా ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్కి నిన్న హైదరాబాద్లో ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేశారు సార్.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు బట్టి విక్రమార్క మల్లు మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక, సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి, రాజకీయ కుల సర్వే నిర్వహణ విధి విధానాలను కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని అన్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి, రాజకీయ కుల వివరాలను సేకరిస్తామని అన్నారు. ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించాల్సిన సీఎంఆర్ రైస్కు బకాయిలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో బోధన్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మిల్లర్ల నుంచి బకాయిలు రాబట్టడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లకు ప్రభుత్వం ఆయోచితంగా దోచిపెట్టిందన్నారు. వారి నుంచి బకాయిలు రాబట్టడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి గోదాంలలో నిల్వ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అందువల్ల ప్రస్తుత కొనుగోలు కేంద్రాలు ఆలస్యమయ్యాయని అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి, శరత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్, డీసీసీబీ డైరెక్టర్ శరత్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్న వాళ్ళకు కానీ బీద ప్రజలకు కానీ ఇచ్చిన బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ ని ఈ మధ్యవర్తులు తినేస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు రాబోయే జనవరి అని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మనం తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకు కూడా ఏదైతే ఫేర్ షాప్ పోతారో అక్కడ సన్న బియ్యం ఇస్తారు. కాబట్టి సన్న బియ్యం పండించడానికి కొద్ది ఇబ్బందులు ఉంటాయని రైతులకు సన్న వడ్డీ వేయమని చెప్పారు. రైతులు మన డిస్టిక్ లో 85% వేయమంటే మొత్తం వేసిపారేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అన్ని కులాల వారికి కల్పించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కుల వృత్తిదారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని బీసీ కమిషన్ సభ్యులను ఎమ్మెల్యే కోరారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ కార్యక్రమం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని తమ అభిప్రాయంను తెలిపారు. దమాషా పద్ధతి స్థానిక సంస్థలలో, రాజకీయ ఉద్యోగ రంగాలలో బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. కుల వృత్తుల వారికి ఇన్సూరెన్స్ పథకంను కూడా అమలు చేయాలని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత వస్త్ర, బేడీ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న పద్మశాలీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్ల ఏర్పాటు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ మరి ఇప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ప్రకారం. దాన్ని అధిగమించాలనంటే మరి ఎట్లా మన బీసీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు దామాషా ప్రకారం జనాభా ప్రాతిపదికన పెంచాలన్న దాని మీద మీరు కూడా స్టడీ చేసి దాన్ని గవర్నమెంట్కి సూచించాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా అంటే నేను కోరుకునేదంటే కుల వృత్తుల వారికి ఇన్సూరెన్స్. ఇప్పుడు మనము రైతులకు, భూమి ఉన్న వారికి రైతులకు 60 సంవత్సరాల లోపు ఉన్న రైతులు ఏ కారణం చోదైనా కానీ ఒకవేళ అకాల మరణం చెందితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు మనము ఇన్సూరెన్స్ ఇస్తాము. అదేవిధంగా కుల వృత్తుల వారికి కూడా ఇవ్వాలన్నది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అంటే కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు టాడీ ట్యాపర్స్ కానీ, వేవర్స్ కానీ, ఫిషర్మెన్ కానీ వీళ్ళందరూ రిస్క్తో కూడుకున్న పని, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నది కోరుతా ఉన్నాం. స్పాట్ అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఐసీడీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఏఎంసీ డైరెక్టర్ న్యాయవాది దేగ నరేందర్ తదితరులు కలిసి వినతి పత్రంను సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో ధన్తెరాస్ ఎఫెక్ట్ బంగారం ధరలపై పడింది. ఆల్ టైమ్ రికార్డుగా తులం బంగారం 24 క్యారెట్స్ బంగారం 82,000 ధర పలికింది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. అమాయక కొనుగోలుదారులకు తక్కువ క్యారెట్ బంగారం అప్పజెప్పి ఎక్కువ సొమ్ము దండుకుంటున్న సంఘటనలన్నీ చూస్తూనే ఉన్నాం. అందుకే బంగారం నాణ్యతను తెలియజేసే ఎన్నో ప్రమాణాలను తీసుకొచ్చారు. అందులో ప్రధానమైంది గోల్డ్ హాల్ మార్కింగ్. ఇది మీకు కొనే బంగారం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ద్వారా నిర్వహించే లైసెన్స్ ల్యాబొరేటరీ పరిశీలించబడింది. అలాగే ఇవి తాము నమ్మిన బంగారు ఆభరణాలని సూచించేలా కొందరు జ్యువెల్లర్కి తమ సొంత యూనిక్
ఐడెంటిఫికేషన్ మార్కులను నగలపై వేస్తుంటారు. సాధారణంగా వారి బ్రాండ్లు దుకాణాల పేర్లతో ఇవి ముడిపడి ఉంటాయి. మనం దగ్గరుండి పాత బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగ్ చేయించుకోవచ్చు. BIS నమోదిత జ్యువెలర్స్ వద్దకు వెళ్లి వారి తర్వాతే ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా BIS గుర్తించిన అసైయింగ్ హ్యాండ్ హాల్ మార్కు సెంటర్లను AHCకి వెళ్లి అక్కడ పనిచేసుకోవచ్చు. మీ నగల నాణ్యతను పరిశీలించిన తర్వాతే హాల్ మార్కింగ్ జరుగుతోంది. ఛార్జీలు ఒక్కో బంగారు ఆభరణానికి 45గా తీసుకుంటారు. వెండి వస్తువులకు ఉంటుంది, అందుకు 35 తీసుకుంటారు. కన్సైన్మెంట్ కోసమైతే కనీసం ఛార్జ్ బంగారానికి 200 రూపాయలు, వెండికి 150 రూపాయలుగా ఉంటుంది. వీటికి సర్వీస్ ట్యాక్స్, ఇతర ఛార్జీలు అదనం. బరువుతో సంబంధం లేకుండా ఈ ఛార్జీలు పడతాయి. కొత్తవి షాపుల్లో కొంటున్నప్పుడైతే తయారీ, మజూరీ, మేకింగ్, వేస్టింగ్ ఛార్జీలతో ఈ హాల్ మార్కు ఛార్జీలు కలవవు. వీటిని వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక గతంలో 4-5 సంకేతాలతో హాల్ మార్కింగ్ ఉండేది. అది అప్పుడు 3కు తగ్గింది. కాబట్టి పాత హాల్ మార్కింగ్ కు విలువ ఉంటుంది. అందుకే HUIDలు లేదని ఆందోళన చెందనక్కర్లేదన్నారు. వాతావరణం అయితే మంచిగా ఉన్నది కానీ వ్యాపారం లేకపోవడం మాకు బాధాకరము. దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య సంవత్సరం నుంచి యుద్ధాలు జరగడము, కొన్ని దేశాల లోపల ఆర్థిక మందము వచ్చుట వలన ఈ వ్యాపారం బంగారం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. బంగారము దీనికి సంబంధించింది ముఖ్యంగా కొన్ని దేశాలు వడ్డీ రేట్లని తగ్గించడం వలన ఈ ధర విపరీతంగా పెరుగుతుంది. అధికంగా అంటే ఈ సంవత్సరము ఇంచుమించు ఒక 25% రేటు పెరిగినది, 25%. కనుక వ్యాపారస్తులకు వ్యాపారం లేదు, జనానికి డబ్బులు లేక కొనతందుకు కూడా ఎవరు రావడం లేదు. ఈ బంగారం ధర 1 గ్రాముకు 8,200 అంటే తలపానం త్రోకకొస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి. కనుక ఎవరో ఉన్నవాళ్ళే ఒక బంగారం కొంటున్నారు, కానీ మిడిల్ క్లాస్ కానీ లేని వాళ్ళు కానీ బంగారం కొనాలంటే చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వచ్చి వాపస్ వెళ్తుండ్రు. అంటే రేటు చెప్పగానే ఈ రేట్లో బంగారం కొని ఏం చేయాలా, అవసరమా అని. TGSP కానిస్టేబుల్స్ న్యాయపరమైన డిమాండ్స్ను పరిగణలోకి తీసుకోవాలని, అలాగే సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ అన్న రోడ్డెక్కి ధర్నాలకు దిగారు అంటేనే అర్థం చేసుకోవాలి వారి మానసిక క్షోభ ఏంటి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. పునర్విభజన వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, కుటుంబాలకు దూరం అవుతున్నామని, TGSP కానిస్టేబుల్స్ వారి భార్య పిల్లలు రోడ్డెక్కితే వారి వ్యక్తిగత జీవితాలను అర్థం చేసుకోకుండా 39 మందిని సస్పెండ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అన్యాయం. దీనిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. TGSP కానిస్టేబుల్స్ మానసిక క్షోభను అర్థం చేసుకుని వారి న్యాయపరమైన డిమాండ్స్ను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ అన్నలు రోడ్డెక్కిరంటే వారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పునర్విభజన వాళ్లకు, వారి కుటుంబాలకు తీరని అన్యాయం. కుటుంబాలకు దూరంగా అవుతున్నామని TGSP కానిస్టేబుల్స్ వారి భార్య పిల్లలు రోడ్డెక్కితే వారి వ్యక్తిగత జీవితాలను అర్థం చేసుకోకుండా 39 మందిని సస్పెండ్ చేయడము, 10 మందిని డిస్మిస్ చేయడము చాలా అన్యాయం. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముబారక్ నగర్లో క్రికెట్ స్టేడియం స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. రూరల్ నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి ముబారక్ నగర్లో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించి అధికారులతో చర్చించారు. సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. ప్రజలు తమ చిన్న చిన్న సమస్యలకు సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఉపయోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో గల ఓల్డ్ DEO కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గతంలో పల్లెటూళ్లలో చిన్న చిన్న తగాదాలు వస్తే గ్రామంలోని పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేవారని, ప్రస్తుతం అవి కనుమరుగైపోయి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులను కానీ ఆశ్రయిస్తున్నారన్నారు. దానివల్ల పోలీస్ స్టేషన్లో జాప్యం,
కోర్టులలో ఎన్నో కేసులు ఉండడంతో ఈ చిన్న చిన్న సమస్యలు కోర్టులో జాప్యం వల్ల తొందరగా పరిష్కారం లభించడం లేదని, దానివల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వలన చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం తొందరగా లభించడంతో ప్రజలు ఉపశమనం పొందడంతో పాటు త్వరగా పరిష్కారమై వాటి ఫలాలు పొందుతారని గుర్తు చేశారు. కొన్ని సందర్భాలలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే కమ్యూనిటీ సెంటర్కు రావడంతో వారి సమస్య చెప్పుకోవడానికి కానీ పరిష్కరించుకోవడానికి కానీ సులువుగా ఉంటుందని అన్నారు. సమస్యలను పెద్దదిగా కాకముందే చిన్నవిగా ఉన్నప్పుడే వాటిని తుంచేసి కలిసిమెలిసి ఉండడానికి కమ్యూనిటీ మీడియా సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4 సెంటర్లు ఏర్పాటు చేశారని, ఒకటి బోధన్లో, రెండవది ఆర్మూర్లో, మూడవది డిఎల్ఎస్ఏ కార్యాలయం పైన, 4వది ఈరోజు ప్రారంభిస్తున్నామని అన్నారు. కోర్టు ఆవరణలో గల డిఎల్ఎస్ఏ పైన ఏర్పాటు చేసిన సెంటర్కు రావడానికి కొంతమంది ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఓల్డ్ డిఓ ఆఫీసులో ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఈ యొక్క కమ్యూనిటీ మీడియా సెంటర్కు ముత్యాల రవీందర్, కుంచం శ్రీనివాస్, దేవభక్తుని వాసుదేవరావు, లక్ష్మీపతి, ఎజాజ్ ఇన్ఛార్జులుగా కొనసాగుతారని అన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇరు వర్గాలను పిలిచి ఇక్కడే మాట్లాడి సెటిల్ చేస్తామని, సెటిల్ చేశాక బయటికెళ్లి దాన్ని అమలు చేయకపోతే ఎలా అని అనుకున్నప్పుడు డిఎల్ఎస్ఏ నుండి ఒక అవామ్ ఇస్తారని, వన్స్ ఫర్ ఆల్ లాగా ఈ అవాం పనిచేస్తుందని, ఇక్కడ ఇచ్చే తీర్పు ఫైనల్ అని అన్నారు. ఒకసారి అవాం ఇష్యూ అయ్యాక ఏ కోర్టుకు వెళ్ళినా ఇదే ఫైనల్ అవుతుందని తెలిపారు. కాబట్టి ప్రజలు దీనిని ఉపయోగించుకొని తమ చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపారు. ఎవరికి అందుబాటులో ఉండే కమ్యూనిటీ సెంటర్కి వారు వెళ్ళి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. మీడియా కూడా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మీడియేషన్ సభ్యులకు 3 రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కోర్టులో ట్రైనింగ్ ఇచ్చామని, ట్రైనింగ్ ఇచ్చిన నెలలోపు 30 అప్లికేషన్లు వచ్చాయని, దాంట్లో 10 అప్లికేషన్లు పరిష్కారం చేసినట్లు జిల్లా జడ్జి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఏరియా కాబట్టి అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది, రావడం కూడా ఈజీ అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే దీని ఫోకస్ ఎక్కువ కుటుంబ సమస్యల మీద, అవనే కాదు ఆస్తి తగాదాలు కానివ్వండి, ఏది ఉన్నా కానీ ఇక్కడికి వస్తే అది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయగలిగేదైతే ఇక్కడే సెటిల్ చేస్తాము. అది రాతపూర్వకంగా, అంటే ఏదైనా ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత దానికి మాకు అథెంటిసిటీ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఈరోజు ఇక్కడ మాట్లాడారు, రేపు బయటకు వెళ్ళాక మేము ఒప్పుకోలేదు అని అంటారు. మరి అది ఎట్లా అంటే అలాంటిది రాతపూర్వకంగా కావాలంటే మేము పిఎల్సి రాగా రిజిస్టర్ చేసి లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, అవార్డు పాస్ లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేస్తే అది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ అవార్డు. దాని మీద అప్పీల్ కానీ రివిజన్ కానీ ఎట్లా అంటే వేరే ఏ కోర్టులో ఇంకొక కేసు వేసేదానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఇది ఫైనాలిటీ, ఆ కేసు ఇంకంతటితో దానికి ఇరు పక్షాలు 2 పార్టీలు ఖచ్చితంగా అందులో ఆ అవార్డులో ఏమైతే రాసుకున్నారో వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. అలా పాటించలేకపోతే వాళ్ళ మీద మళ్ళీ మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ కమ్యూనిటీ మీడియేటర్స్గా ముందుకొచ్చిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ సమస్యలు ఏమంటూ ఉంటే చెప్పుకొని సమస్యల్ని చిన్నగా ఉన్నప్పుడే తుంచేసుకొని అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, దీపావళి పండుగ వేళ చాలామంది బంగారం కొంటుంటారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఇదో సాంప్రదాయం, అంతకు మించి ఓ సెంటిమెంట్. ఈ పండగకి పుత్తడి కొంటే లక్ష్మీ కటాక్షం దక్కినట్లేనని ఎంతోమంది నమ్మకం. నిజామాబాద్ నగరంలోని బంగారం దుకాణాలు ధన్తెరస్ సందర్భంగా క్రయ విక్రయాలతో కిటకిటలాడాయి. కే గంగాధర్ జ్యువెలర్స్ షాప్లో 24 క్యారెట్ల బంగారం ధర 82,000 పలికింది. 22 క్యారెట్స్ ధర 75,665 పలికింది. వెండి కిలో ధర 1,03,000 పలికింది. ప్రజలు సెంటిమెంట్గా భావిస్తూ 82,000 ఉన్న ధన్తెరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈరోజు మనం తప్పకుండా ఉంటాయి కదా, వారి వారి అభిప్రాయాల ప్రకారంగా ఈ ధన త్రయోదశి రోజు ఎక్కువగా డబ్బు కొంటారు. ఇది ఒక ధనలక్ష్మిని మనం ఇంటికి ఆఫర్ చేసినట్టుగా కూడా ఫీల్ అవుతారు. అందుకని ఈరోజు ఎక్కువగా కొనడానికి సిద్ధమయ్యారు. నేను ఈరోజు ప్రతి సంవత్సరం మినిమం 5 గ్రామ్స్ అయితే తప్పకుండా తీసుకుంటాం. అటు మలబార్ గోల్డ్ షాప్లో కూడా బంగారం కొనుగోలు జోరుగా సాగాయి. బంగారం ధరలు పెరిగినా ప్రజలు మాత్రం సెంటిమెంట్తో కొనుగోలు చేసినట్లు దుకాణం యజమానులు పేర్కొన్నారు. సేల్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి. అంటే గోల్డ్ రేట్ అనేది మనకు హిస్టరీలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే గోల్డ్ రేట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కస్టమర్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చూస్తున్నారు. గోల్డ్ రేట్ ఎంత హైక్ అయినా కూడా సేల్స్ కూడా అదేవిధంగా ఇంక్రీజ్ అవుతుంటాయి.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. కళాశాలను పరిశీలించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ అందజేశారు. ఈరోజు బిచ్కుంద మండలంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేస్తున్న ఐటీఐ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరిశీలించారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేసేందుకు కావలసిన అధునాతన సాంకేతిక పరికరాలు కళాశాలకు చేరుకున్న సందర్భంగా వాటిని ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన జుక్కల్ నియోజకవర్గంలోని పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. సుమారు 165 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇదిలా ఉండగా పిట్లం మండలంలోని రాంపూర్, మద్దెల చెరువు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పరామర్శించారు. రాంపూర్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ బలరాం రెడ్డి తండ్రి కిష్టారెడ్డి ఈ నెల 24వ తేదీన మరణించారు. మద్దెల చెరువు గ్రామ అధ్యక్షులు గంగారాం తల్లి రాజబోయిన గంగవ్వ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేనున్నానని ఆ కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. జగిత్యాల ఎస్ఆర్ఆర్ కాలనీలో సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను జగిత్యాల పట్టణ 25వ వార్డు ఎస్ఆర్ఆర్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కాలనీలో పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని కోరిన కార్యవర్గ సభ్యులు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కాలనీ అధ్యక్షులు బొల్లంపల్లి సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు కొత్తకొండ భూమగౌడ్, ప్రధాన కార్యదర్శి గాజోజు సంతోష్, కార్యదర్శి చెట్పల్లి గణేష్, కార్యవర్గ సభ్యులు కట్కం తుకారం, మోటూరి సంపత్, పునుగోటి సాయి చరణ్ రావు, నాయకులు ఆరుముల పవన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడా పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూడా చైర్మన్ కేశవేణు హర్షం వ్యక్తం చేశారు. 2017లో నిజామాబాద్ నగరం నుంచి 40 కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో నూడా ఏర్పాటు చేశారు. దీని పరిధిలో 88 గ్రామాలు, 8 మండలాలు ఉండేవి. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం నూడా పరిధిని పెంచుతూ జీవో జారీ చేసింది. నూడా పరిధి ఇకపై జిల్లా మొత్తం కానుంది. ఇందులో 380 గ్రామాలను చేర్చింది. మున్సిపాలిటీలు భీమ్గల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు కూడా దీని పరిధిలోకే వస్తాయి. నూడా పరిధి పెంపుపై చైర్మన్ కేశవేణు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు సరైన పత్రాలు సమర్పించి ప్లాట్లను రెగ్యులర్ చేసుకోవాలని నూడా చైర్మన్ కేశవేణు సూచించారు. నూడా పరిధిలో 5,969 మంది దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. 4,511 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇంతకుముందు ఏదైతే మొన్నటి జీవో రాని రోజు 88 గ్రామాలు ఒక కార్పొరేషన్ పరిధి నూడా పరిధిలో ఉన్నది. 88 గ్రామాలలో ఏదైతే 2017లో నూడా ఏర్పడిందో అప్పటి నుంచి కొద్దిగా డెవలప్మెంట్ చేసినా అని చెప్పి ఆఫీసర్స్ అంటున్నారు. ఒకప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో అది ఏ మేరకు డెవలప్మెంట్ అయింది, దాని ఇంకా పెండింగ్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ ఇన్స్పెక్షన్ రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మరి యొక్క 380 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, ఒకటి ఆర్మూరు, ఒకటి బోధన్, ఒకటి భీమ్గల్ మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీతో పాటు 380 గ్రామాలను నూడాలో కలపడం జరిగింది. దీనికి ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఫర్దర్ ఆర్డర్స్ దాని ప్రాతిపదిక ఏంటి అనేది ఇంకా మాకు గైడ్లైన్స్ రాలేదు. ఆ గైడ్లైన్స్ వచ్చినాక అక్కడ కూడా మేము పర్యటించి అక్కడ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూసుకొని సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రతి ఇంటింటి సర్వే చేపట్టాలని, ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా సర్వే చేయాలన్నారు. సర్వే కోసం ఎన్యూమరేటర్లను నియమించాలని, వారికి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఎన్యూమరేటర్లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రశ్నావళిలోని అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు ఎన్యూమరేటర్లు సేకరించాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్కు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు ఎన్యూమరేషన్పై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎన్యూమరేషన్కు అవసరమైన సామాగ్రి సమకూర్చాలని తెలిపారు. మండల స్థాయిలో ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సర్వేను పక్కాగా నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సిపిఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి మకరన్ హైదరాబాద్ CCLAకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మేడ్చల్ జెడ్పీసీఓగా ఉన్న దిలీప్ కుమార్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్ హైదరాబాద్ CMROPDగా బదిలీ అయ్యారు. మేడ్చల్ జెడ్పీసీఓ దిలీప్ కుమార్ ఆయన స్థానంలో వస్తున్నారు. మకరన్ 2023 జూలై 13న బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో అర్బన్ AROగా పనిచేశారు. ఓటరు జాబితా మొదలుకొని లెక్కింపు వరకు సజావుగా నిర్వహించడంతో ఎన్నికల సంఘం ఆయనను ప్రత్యేకంగా అభినందించింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా దిలీప్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీసీఓగా పనిచేసిన ఆయనను నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంతవరకు ఏడాదిగా ఇక్కడ కమిషనర్గా కమిషనర్ మంద మకరన్ 2020 IAS హైదరాబాద్ CCLAలోని CMRO ప్రాజెక్టు డైరెక్టర్గా బదిలీ అయ్యారు. నిజామాబాద్ నగరంలో గోవత్స ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోశాలలో గోమాతకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో గోవత్స ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబ సభ్యులు తనయుడు ఉదయ్, అంజలి, అనితతో పాటు రమేష్, రవీందర్, లక్ష్మీకాంతమ్మ, వెంకటరమణ తదితరులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట పెద్దమ్మ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతకు గోవత్స ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య గోమాతను ప్రత్యేకంగా నూతన వస్త్రాలతో అలంకరించారు. పూలు, పసుపు, కుంకుమ పూలతో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోమాతకు పండ్లు, ఆహారంను తినిపించారు. నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, అవ్యానాయ స్వాహ, అవధానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ కుటుంబ సభ్యులు నూతనంగా జన్మించిన లేగదూడను ఎత్తుకొని సంతోషం వ్యక్తం చేసి గోమాతకు మంగళహారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా గోవత్స ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద రామ్ మందిర్ గోశాలలో మగదూడ కలిగిన ఆవును ప్రత్యేకంగా పూజించారు. మగదూడ ఉన్న ఆవును, దూడను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి, పుత్ర సంతానం, సత్సంతానం ప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెబుతుందని వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా వేద పండితుని సమక్షంలో వేద మంత్రాలతో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి రామ్మోహన్, ఏ బాలశేఖర్, టిఎస్ వ్యాస్, రాజశేఖర్, కౌటిక శంకర్, నల్ల నాగేష్, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోమాత పూజకు వచ్చాము. చాలా మంచి అనిపించింది. ఇందూరు గోమాత సేవ తరఫు నుంచి ప్రతి ఆదివారము ప్రతి ఒక్క గోశాలకు వెళ్ళి అక్కడ గోసేవ చేస్తారంట. ఇంకా మాకు కూడా ఆ అవకాశం వచ్చింది, మేము వచ్చాము ఇక్కడ. అందరికీ ధన్యవాదాలు. అందరికి ఒకటే రిక్వెస్ట్, గోమాతని కాపాడుకోండి. జై శ్రీరామ్. ఉత్సవము అతి వైభవంగా జరపబడింది. గోవత్స ద్వాదశి అని అంటే మగ సంతానము కలిగిన గోమాతకు పూజ చేయాలని మన పురాణాలు, వేద శాస్త్రాలు యుగ యుగాలుగా చెప్తున్నారు. ఆ ప్రకారంగా ఈరోజు అత్యంత వైభవం జరిగింది. మన ధన్పాల్ పరివారం కూడా ఈరోజు గోమాత పూజలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా అద్భుతంగా జరిగింది. జై గోమాత, జై జై గోమాత. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడుగు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ హాల్లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, మంతని రాజేందర్ రెడ్డి, హరిప్రసాద్, మధుసూదన్ రావు,
ఎన్ఎల్ శాస్త్రి, భాస్కర్ రావు, కుంట శ్రీనివాసరెడ్డి, రత్నాకర్ రెడ్డి, సాయిరెడ్డి తదితరులు గడుగును పూలమాలలు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వేతర సంస్థలలో న్యాయవాదులు తమదైన మేధో సంపత్తిని అందిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతను గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. న్యాయవాదిగా దివంగత పిపి గంగారెడ్డి దగ్గర జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తీపి గుర్తులను యాది చేసుకున్న సందర్భాలను జిల్లా జడ్జికి వివరించారు. ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితునికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి టి. శ్రీనివాస్ జీవిత ఖైదుతో పాటు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో వన్య మండలం రాజ్పేట్ తాండాకు చెందిన 3 వెంకట్రావుకు యావజ్జీవ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 2000 జరిమానా వేస్తూ ఇన్ఛార్జ్ మహిళా కోర్టు సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే 2019 మార్చి 23న వీఆర్ఓ తమ గ్రామ శివారులో మహిళా శవం ఉండడంతో వన్నీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 3 వెంకట్రావును నిందితుడిగా గుర్తించారు. గుర్తు తెలియలేని మహిళ ఆయనకు పరిచయమైంది. రాజ్పేట్ తాండా శివారు వాగు వద్ద ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోసారి యత్నించగా ఆమె ప్రతిఘటించింది. చీర కొంగుతో ఊరేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల తరపున అదనపు కోర్టు పిపి బంటు వసంత్ వాదించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ ఎన్నిక సభ్యులు అంతా కలిసి ఏకగ్రీవంగా నల్లా చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వైస్ చైర్మన్గా నల్లా చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కామారెడ్డి జిల్లా సహకార శాఖ అధికారి రామ్మోహన్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి అధ్యక్ష స్థానం నిజామాబాద్కు ఇస్తే వైస్ చైర్మన్ కామారెడ్డి ప్రాంతానికి ఇచ్చేవారు. అయితే 3 పర్యాయాలు వరుసగా బోర్గం సొసైటీ నుంచి చైర్మన్గా కొనసాగుతున్న చంద్రశేఖర్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. కామారెడ్డి జిల్లా డైరెక్టర్లను ఒప్పించడంతో ఎన్నిక చివరకు ఏకగ్రీవమైంది. వైస్ చైర్మన్ను చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, డైరెక్టర్లు, బ్యాంక్ అధికారులు సన్మానించారు. 3 రోజుల పాటు మూసి ఉన్న మాధవనగర్ రైల్వే గేటు రాకపోకలు ప్రారంభించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ల ప్రధాన రహదారిలోని మాధవనగర్ రైల్వే గేట్ వద్ద పట్టాల మార్పిడి కోసం గురువారం నుంచి శనివారం వరకు రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం నాటికి పనులు పూర్తి చేసి గేటు తెరుస్తామని అధికారులు ప్రకటించిన రాకపోకలు పునరుద్ధరించలేదు. సోమవారం ఉదయం గేటును తెరిచారు. ఇరువైపులా కంకర వేసినా ఇంకా తారు వేయలేదు. ఈ మార్గంలో లారీలు, ఇతర భారీ వాహనాలకు అనుమతి లేదని బైపాస్ మీదుగా కంటేశ్వర్, నిజామాబాద్ వెళ్లాలని అధికారులు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2024ను పురస్కరించుకొని నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్యాలెండర్ ర్యాలీ ఎల్ఐసి చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీస్, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నాయక్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్మూర్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, తిరుపతి శ్రీనివాస్, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ ప్రసాద్, సిఐలు, ఎస్ఐలు 1, 2, 3, 4, 5, 6, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బస్సు ఆంజనేయులు, కోశాధికారి కరపే రవీందర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం జరుపుకున్నాం. దేశం కోసం, ప్రజల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి అమరవీరులైన అందరికీ కూడా ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కోర్టు చౌరస్తా నుంచి మన కమిషనరేట్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే పోలీసు అంటే విధి నిర్వహణలో చాలా కష్టం ఉంటుంది. అందులో ప్రాణాలు కూడా తృణప్రాయంగా త్యాగం చేసి సమాజం కోసం, దేశం కోసం పాటుపడుతున్నారు. వేల్పూర్లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్లో భాగంగా భీమ్గల్ జోన్కు సంబంధించిన సెలక్షన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పచ్చల నడుకుడ నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిడి గంగాధర్, స్టాఫ్ సెక్రటరీ గంగా నర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో జరిగే ఖోఖో జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికలను అండర్ 14, అండర్ 17 క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వాలీబాల్ విభాగంలోని అండర్ 14 క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ టోర్నమెంట్ గాను భీమ్గల్ డివిజన్ టీమ్ సెలెక్షన్ మా ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించడం జరిగిందని, హాజరైన ఖోఖో క్రీడాకారుల నుండి అత్యుత్తమ ప్రదర్శన గల బాలబాలికలను ఖోఖో, వాలీబాల్ విభాగాలకు ఎంపికను వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, రాజేశ్వర్, ప్రేమల, భూపతి, ఇతర పీటీల ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలలో రైతు పండించిన వరి పంట క్వింటాకు 500 రూపాయల బోనస్ కలిపి ఇస్తానన్న హామీని తక్షణమే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. మంగళవారం నాడు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రతినిధి బృందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు పండించిన పంటకు ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా 50% అమలు కాని 2 లక్షల రైతు పంట రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని కోరారు. రైతు పండించిన పంటలను మధ్య దళారీల ద్వారా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థతే కొనుగోలు చేయాలని, దళారుల బారిన పడకుండా రైతాంగాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. మిల్లర్స్కు ధాన్యం సరఫరాకు ఏర్పాట్లు సరిగా చేయకపోవడం ప్రధానంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కోలుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్, పుట్టి నాగన్న, సహాయ కార్యదర్శులు యు రాజన్న, కోశాధికారి బి మలయ్య, నాయకులు కె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు ఎలాంటి జబ్బులు రాకుండా చూడాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల శాఖ అధికారిని రసూల్ బి సూచించారు. మంగళవారం ఎడపల్లి మండలంలోని ఎడపల్లి రెంజల్ మండలంకు చెందిన టీచర్లతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలకు మంచి వాతావరణంలో బోధన జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కేంద్రాలను ఆరోగ్యంగా ఉంచితే పిల్లలు బోధన పట్ల ఆకర్షితులవుతారన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సమయపాలన పాటించి చిన్నపిల్లల్లో పౌష్టికాహార లోపం గుర్తించి బలవర్ధకమైన ఆహారం అందించాలన్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే స్థానిక వైద్య సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిని ఆయిషా, పర్యవేక్షకులు విజయరాణి, ప్రమిళరాణి ఉన్నారు. స్మెల్ రాకుండా జాగ్రత్తగా నీట్గా పెట్టుకునే బాధ్యత మీదే. నీళ్ళు ఎట్లుంది అట్లనే పెట్టుకోవాలి, ఇది కూడా అట్లనే పెట్టుకోవాలి. ఎక్కడ శుభ్రంగా ఉంటే అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఎక్కడ ఆరోగ్యం ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. మనకి ఏ దైవ గ్రంథాలన్నా చూడు, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ ఏముంటుంది, దైవత్వం ఉంటుంది. దైవత్వం ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది. అన్ని చైన్ ఇంటర్లింక్డ్, ఒకదానికొకటి. నువ్వు అశ్రద్ధ చేసినావో అశుభ్రం ఉండదు, శుభ్రం లేదా 1 by 1 నెగిటివ్ ఫలితాలు. సో అది ఆలోచించుకోండి, మీరు జాగ్రత్తగా పనిచేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాద నిరంకుశ నిర్బంధాన్ని ఖండిస్తూ నిజామాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో పూలాంగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద క్యూబా ప్రజలకు అండగా అమెరికా సామ్రాజ్యవాదం నిరంకుశ నిర్బంధాన్ని ఖండిస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా జనరల్ అసెంబ్లీ క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక దిగ్బంధనానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగానే సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఏదైతే క్యూబాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఏదైతే ఆర్థిక అంశాలు, వాణిజ్య అంశాల మీద చేస్తున్న ఆంక్షలను ఐక్యరాజ్య సమితి వెంటనే చర్చించి మాట్లాడి వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్యూబా ప్రజలకు యావత్ ప్రజలంతా యావత్
కొనుగోలు కేంద్రాలలో కాంటాలు ప్రారంభించడం లేదు. ధాన్యాన్ని కళ్ళాలకు తీసుకొచ్చి 15 నుండి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ హున్నాజీపేట్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంకు కొబ్బరికాయ కొట్టి మర్చిపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకువచ్చి 15-20 రోజులు గడుస్తున్న నామమాత్రంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియక అయోమయంలో ఉన్నామని ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని తూకం వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. 20 రోజులు అవుతుంది సార్, కోసి 20 రోజులు అవుతుంది. మొన్న అప్పటి నుంచి వర్షాలు పడితే రోజు కుప్ప వేసుకుంటా నేర్పుకున్నాం సార్. రాత్రి 1 గంట అయినా కుప్ప వేసినాం సార్. వచ్చి సింకులు పడితే 1 గంట నుంచి అందరు లేపుకుంటాం, మా దోస్తులను బిస్తులను లేపుకుంటా వచ్చి కుప్ప వేసుకున్నాం సార్. కొన్ని అయితే మొలకలే వచ్చి మొన్న జోకి అది చెప్తామని చోకేసి జోకులు లేదు ఏం లేదు. కాంటాలు ఇంకా చాలా లేవు, రస్మిలకి చాలా అయితే దీపావళి కానీ అనుకుంటా ఆపుతారు సార్ అంతే. సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే నిరుపేదలకు అందించాలని సిపిఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే నిరుపేదలకు అందించాలని సిపిఐ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు సిరికొండ దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు తక్షణమే పంపిణీ చేయాలని అర్హులైన నిరుపేదలతో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్పల్లి సిరికొండ 2 మండలాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేక పూర్తిగా పేదలను మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా ప్రజలు ఆయన్ని ఇంటికి పంపించారన్నారు. 10 ఏళ్లుగా నిర్మాణం చేసి కొన్ని నిర్మాణం పూర్తి కాక కొన్ని డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉన్నాయని, ఆయన పేదలకు మాత్రం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగమై లక్షల రూపాయల ప్రభుత్వ డబ్బు నీటిలో పోసినట్లు అయిందన్నారు. నిరుపేదలు రెంటు చెల్లించలేక పూర్ గుడిసెల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే నిరుపేదలకు పంపిణీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్లను పేదలతో ఆక్రమిస్తాం, డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయకుంటే పేదలతో ఆక్రమిస్తామని సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ హెచ్చరించారు. పైరవికారులకు, చోటా మోటార్ లీడర్లకు లొంగకుండా నిజమైన నిరుపేదలకు అందించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ప్రముఖ వైద్యులు తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ బాపురెడ్డి మృతి జిల్లాకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు తాహిర్ బిన్ హందాన్ అన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో సోమవారం నిర్వహించిన సంతాప సమావేశంలో బాపురెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెంజల్ మండలం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రెంజల్ తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రైతులకు ఇచ్చిన ఎన్నికల్లో హామీలు భాగంగా 2 లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలని, సన్న రకం, దొడ్డు రకం బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రైతు సంఘం డిమాండ్ చేసింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును కాంగ్రెస్ నాయకులు మంగళవారం లబ్ధిదారునికి అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో చెక్కు మంజూరు చేయించినట్లు వారు చెప్పారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, చైనా నాగేష్, గంగాధర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాభిప్రాయం మేరకే రిజర్వేషన్ల ఖరారుకు ప్రతిపాదనలు. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ వెల్లడి. రిజర్వేషన్లపై అభిప్రాయాలు వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. ధాన్యం సొమ్ములు మిల్లర్ల నుంచి రికవరీ చేస్తాం. బోధన్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. సత్వర పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. నిజామాబాద్ పాత డిఈఓ కార్యాలయంలో నూతన సెంటర్ను ప్రారంభించిన జిల్లా జడ్జ్ కుంచాల సునీత.
టీజీఎస్పీ కానిస్టేబుల్ల న్యాయపరమైన డిమాండ్స్ను పరిష్కరించాలి. సస్పెండ్ చేసిన కానిస్టేబుల్స్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మీడియాతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. బిచ్కుందాలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే. జగిత్యాల పట్టణం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడి. ధన్తేరాస్ ఎఫెక్ట్ ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసుకున్న బంగారం ధర తులం 82,000 పలికింది. కిలో వెండి 1,03,000. కొనుగోలుదారులతో కిటకిటలాడిన బంగారం షాపులు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా గోవత్స ద్వాదశి వేడుకలు. గోశాలలో ఆలయాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న భక్తులు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదుతో పాటు 10 ఏళ్లు కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించిన నిజామాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జ్ టి శ్రీనివాస్. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడా పరిధి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. హర్షం వ్యక్తం చేసిన నూడా చైర్మన్ కేశవేణు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. సిపిఐఎంఎల్ ఏఐటీకేఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన బాధితులు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు విస్తృత ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.